అవసరమైతే మనుషుల కోసం గడ్డాలైనా పెంచు, టోపీలైనా పెట్టు, అవసరమైతే బురకాలైనా కానీ వేసుకో. పైకి మాత్రం ఇలానే కనపడు, కానీ హృదయంలో మాత్రం ఎవరిని పెట్టు? సంపూర్ణంగా దేవుని పెట్టు. పైకి మాత్రం పాముల వల్ల తెలివిగానే ఉండు, ఏం పర్లే, నా దేవుడు నువ్వు వేసుకున్న బురకాలనా వాటిని కూడా చూడడు, ఇంకా వేటిని లెక్క చూడు. పై చూసేవాడు కాదు, నీ హృదయాన్ని చూస్తాడు. ఆ హృదయ లోతుల్లో, ఆ హృదయ రాజధాని మీద ఏ జెండా ఎగురుతుండాలో తెలుసా? క్రీస్తు జెండా మాత్రమే ఎదుగురుతుండాలి. అలా మనం తెలివిగా ప్రవర్తిస్తాము. లోకల్లో ఎవడైనా చూడండి, మనం పైకి చూసి ఏమనుకోవాలో తెలుసా? పైకి చూసినప్పుడు ఈడు ఇంతేలే అనుకోవాలి, కానీ నీ హృదయ రాజధాని మీద ప్రభు ఎగురుతూ హృదయ లోతుల్లో తొంగి చూస్తే ఆ లోతుల్లో ప్రభు మాత్రమే కానీ నిజంగా దేవుడు చేసిన వాగ్దానం ఎంత గొప్పదో తెలుసా? నువ్వు చిన్న పొరపాట్లు చేసినా కానీ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఇడిచిపెట్టాడు. కానీ నువ్వు చేసిన తప్పును ఏం చేయమని చెప్తుంటాడు? ఒప్పుకొని ఇడిచిపెట్టరాదు, ఒప్పుకొని ఇడిచిపెట్టమనే చెప్తాడు. కానీ నేను నిన్ను ఇడిచిపెడుతున్నానని ఎక్కడ బైబిల్లో చెప్పలేదు. ఎందుకంటే ఆయన చేసిన వాగ్దానం అంత స్థిరమైనది, ఆయన చేసిన వాగ్దానం అంత గట్టిది. పరిశుద్ధాత్మ దేవుని వాగ్దానంగా పొందుకున్న మనము ఒక పాపం చేసిన తర్వాత వెంటనే ప్రభువా నన్ను క్షమించని ఒక ఫీలింగ్ నీలోంచి ప్రార్థనాపూర్వకంగా బయటికి వస్తుందంటే లోపల ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? పని చేస్తున్నాడు. మార్తమ్మ గారిని తక్కువ చేసేసరికి కాస్త నాకు బాధ అనిపించింది. మరి ఏమైనా గొప్ప చేసినందుకు నేనేం ఫీల్ కావట్లే, మార్తమ్మ గారిని తక్కువ చేసినందుకే నేను ఫీల్ అవుతున్నాను. నిజంగా ఒక మాట చెప్పమంటారండి, యేసుక్రీస్తు వారి కాళ్ళ దగ్గర మరియమ్మకు సోటు ఎందుకు వచ్చిందో తెలుసా? నేనంటాను, ఒక పెళ్ళిగాని అమ్మాయి నడి బజార్లో నిలబడి యేసుక్రీస్తు వారి కోసం తెగించి నా ఇంటికి భోజనానికి రమ్మని అందరిలో తెగించి ఆయన పట్టుకొని ఇంటికి వచ్చింది కాబట్టే యేసుక్రీస్తు వారి కాళ్ళ దగ్గర ఎవరికి చోటు ఉంది? మరియమ్మకుంది. ఒక పెళ్ళిగానే అమ్మాయి అయిన మార్త నడి వీధులకు వెళ్ళి తెగించి ప్రభువును భోజనానికి పిలవకపోతే అసలు యేసుక్రీస్తు వారి కాళ్ళ దగ్గర మరియకు చోటే లేదు. నేను చెప్పే ఒక మంచి మాట ఏంటో తెలుసా? దేవుని పని నీ భుజాల మీదకి రావాలి అంటే నువ్వు ఒకటి మాత్రం ముందే బ్లైండ్గా ఫిక్స్ కావాలి. ఏంటో తెలుసా? ఎన్నో నిందలు వస్తాయి, ఎన్నో అవమానాలు వస్తాయి, అన్నిటికీ తెగించి నేను నిలబడగలను అన్న ధైర్యం నీలో ఉంటే ఏమొచ్చి నీ భుజాల మీదకి వస్తుందో తెలుసా? దేవుని పని నీ భుజాల మీదకి వస్తుంది. ఆ పని కంప్లీట్గా చేసిన తర్వాత నీకు ఇచ్చే బిరుదు ఏంటో తెలుసా? నీ మీద నిందలు వేస్తుంది సమాజం, నిన్ను అవమానంగా మాట్లాడుతుంది, నీ వెనకాల ఎన్నో గోతులు తవ్వుతుంది. క్రైస్తవుడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నిందలు, అవమానాలు, బాధలు ఓడ్చుకునేవాడు ఏమవుతాడు? క్రైస్తవుడైతే. యేసుక్రీస్తు వారిని 9 నెలలు కడుపులో మోసిన భారము కంటే ఆయన నిందలు, అవమానాలతో గుండెలలో మోసిన భారం చాలా అంటే చాలా గొప్పది. అన్ని నిందలు, అన్ని అవమానాలు, అన్ని అపనిందలు మోసింది కాబట్టిగానే చివరుగా ఆయనకు వచ్చిన ట్యాగ్ లైన్ ఏంటో తెలుసా? అప్పుడే ఆమె క్రైస్తవురాలు అనే చివరకు ముగించబడతాది. ప్రేమ దేవుడు వాళ్ళు క్రైస్తవులమైన మనకు మార్త కూడా ఇదే అనుకున్నది. ఆ రోజు యేసుక్రీస్తు వారిని మోసిన ఆ మహాసాధ్వీమ తల్లి మరియమ్మ గారే ఇన్ని అవమానాలు, ఇన్ని నిందలు భరిస్తే యేసుక్రీస్తు అని ఈరోజు నా ఇంటికి భోజనాన్ని తీసుకుపోయినప్పుడు ఎన్నో నిందలు వస్తాయి, ఎన్నో అవమానాలు వస్తాయి. నిందలను లెక్క చేయక నిందలను కూడా ఎలా అనిపించిందో తెలుసా? బాధ్యతగా భరించింది. నిందలు మోయడం కూడా ఇది నా బాధ్యత అనుకున్నా. ఒక కుటుంబ యజమానురాలుగా మన బాధ్యత ఏంటో తెలుసా? టైం అవ్వగానే వండి పెట్టడం కాదు మన బాధ్యత. నేనంటాను, ఏ తల్లి అయితే తన కుటుంబాన్ని మొత్తము ఒక మార్త వలె యేసుక్రీస్తు వారి కాళ్ళ దగ్గర కూర్చోపెడతాదో తన కుటుంబాన్ని, ఆ కుటుంబంలో ఉన్న తల్లి మాత్రమే చాలా గొప్పది. మన దేవుని వల్ల మార్తమ్మ గారు మనకు నేర్పించిన పాఠం అదే. ఆ తల్లి మనకు నేర్పిస్తున్న విలువైన పాఠం ఏంటంటే కుటుంబాన్ని అంతటిని ఎక్కడ కూర్చోబెట్టాలి? యేసుక్రీస్తు వారి కాళ్ళ దగ్గర. రాను రాను ఏమైపోతుందంటే పాస్టర్ గారు ఈరోజు నా కోసమే చెప్పాడు, పాస్టర్ గారు నన్ను చూసి అయి మాట్లాడాడు ఈ మాట, పాస్టర్ గారు నన్ను మనసులో పెట్టుకుని ఈరోజు వాక్యం అంతా చెప్పాడు. ఈసారి ఈ పాస్టర్ గారు వాక్యం చెప్పేటప్పుడు మనం అస్సలు పోగొట్టు. ఒకప్పుడు ఇదే కఠినమైన మాట మాట్లాడినప్పుడు బాప్తిసం తీసుకున్న కొత్తలో సాత్వికమైన మంచి మనసుతో వాక్యం విన్నావు కదా, నువ్వు సాత్వికమైన మంచి మనసుతో వాక్యాన్ని స్వీకరించావు కదా. దేవుడు అంటున్నాడు, నీవు ఎలాగూ ఉపదేశం పొందితువో, ఎలాగూ వాక్యం వింటువో దాన్ని ఏం చేయాలట?
జ్ఞాపకం చేసుకో. ఒకప్పుడున్న మంచి మనసే నువ్వు చచ్చేంత వరకు ఏ మంచి మనసు ఉండాలో తెలుసా? దేవుడు ఒకవేళ ఒక మాట కఠినంగా మాట్లాడినా ప్రారంభంలో నువ్వు మంచి మనసులో స్వీకరించిన గొప్ప మనసు నువ్వు చచ్చేంత వరకు ఏ మనసు ఉండాలో తెలుసా? అదే మనసే ఉండాలి ప్రేమ దేవుని వల్ల. దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిన అవకాశాన్ని అబ్రహాము గారే పోగొట్టుకోకపోతే దేవదూతలకు రాజైన యేసుక్రీస్తు వారికి ఆతిథ్యం ఇచ్చే అవకాశము ఈరోజు మా అత్త అయిన నాకు వచ్చింది. నేను ఈ అవకాశాన్ని పోగొట్టుకోను. అంతమంది ఒకేసారి నా ఇంట్లోకి వచ్చి నెల సరుకులు ఒకటేసారి ఖాళీ అయిపోయినా కానీ నేను వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. నా ప్రభు నా ఊర్లో ఎన్నిసార్లు అడుగు పెట్టినా కానీ నా ఊర్లో అడుగు పెట్టిన అడుగు నా ఇంట్లో పడి తీరాల్సిందే. అది మార్తమ్మ గారిలో ఉన్న తెగింపు. దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిన అవకాశాన్ని అబ్రహాము గారే పోగొట్టుకోకపోతే దేవదూతలకు రాజైన యేసుక్రీస్తు వారికి ఆతిథ్యం ఇచ్చే అవకాశము ఈరోజు మా అత్త అయిన నాకు వచ్చింది. నేను ఈ అవకాశాన్ని పోగొట్టుకోను. అంతమంది ఒకేసారి నా ఇంట్లోకి వచ్చి నెల సరుకులు ఒకటేసారి ఖాళీ అయిపోయినా కానీ నేను వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. నా ప్రభు నా ఊర్లో ఎన్నిసార్లు అడుగు పెట్టినా కానీ నా ఊర్లో అడుగు పెట్టిన అడుగు నా ఇంట్లో పడి తీరాల్సిందే. అది మార్తమ్మ గారిలో ఉన్న తెగింపు. ఆతిథ్యం ఎలా చేయాలంటే విసుగక చేయాలి. ఎందుకు విసుగక చేయాలన్నాడు? ఆతిథ్యం చేసేటప్పుడు మనలో కలిగే మొట్టమొదటి విరక్తి భావం ఏంటో తెలుసా? విసుగే వస్తుంది. నిజంగా చెప్తాను, ఆతిథ్యము చేయడంలో నువ్వు విసుగును చంపితేనే దేవుని మనసును గెలుచుకుంటావు. ఎప్పటికైనా గుర్తుపెట్టుకో. ఒకసారి ఆతిథ్యం చేసిన తర్వాత మరో వారం మళ్ళీ వచ్చాడనుకో మనలో ఏం కలుగుతుంది? విసుగు వస్తుంది. 3ఓసారి వచ్చారనుకో ఇంకా విసుగు వస్తుంది. 4ఓసారి 5ఓసారి వస్తుంటే విసుగు మీద విసుగు వస్తుంటుంది. ఒక క్రైస్తవులుగా మనం గుర్తించాల్సింది ఏంటంటే విసుగును చంపినప్పుడు మాత్రమే దేవుని యొక్క హృదయాన్ని గెలుచుకుంటాం. అందుకే దేవుడు ఏంటంటే విసుగక ఏం చేయాలట? ఆతిథ్యము చేయాలి. పొగరు పట్టిన డైనోసార్స్ యొక్క ఆ కుత్తుకలను తెగ నరకడానికి కత్తి పట్టుకొని బయలుదేరిన అదే దేవుడు బిలాము తప్పు చేసిన తర్వాత పొగరు పట్టిన బిలామును ఎదుర్కోవడానికి వెళ్ళిన అదే ఖడ్గము పొగరు పట్టిన మన హృదయ గర్వాన్ని అనసడానికి అదే కత్తి ఒకరోజు ఏమవుతుందో తెలుసా? బయలుదేరి నీ ముందరకు వచ్చి నిలబడతాది. నీ హృదయం చేయి దాటిపోతుందంటే ఒకటే ఒకటి గుర్తుపెట్టుకో, తొందరలోనే బిలాము మాదిరి మనము తీరము దాటబోతున్నాం. అందుకోసమే ఈ హృదయాన్ని ఏం చేస్తూ ఉండాలంటే అనుక్షణం గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే ఇది దేవుని యొక్క తీర్మానాన్ని లెక్క చేయదు. ఒకటే ఒక మాట అన్నాడు, ఆ బలహీనమైన టైంలో ఏదో అప్పుడు అలా చేసేసాడు. నా దగ్గర ఇలాంటి కథలు చెప్పినా బాగుంటుందేమో, కానీ దేవుని దగ్గర ఇలాంటి కథలు చెప్తే ఒప్పుకుంటాడా? దేవుడు ఒకటే మాట అంటాడు, నువ్వు చేసే ప్రతి పని ఎక్కడ ఆలోచన చేసుకుంటావట? నువ్వు హృదయంలో. ఒక తప్పుడు పని నువ్వు చేయడానికి పునాది పడుతుంది అని అంటే, ఒక తప్పుడు పని చేయడానికి ఒక అడుగు నువ్వు ముందుకు వేసావంటే 100% ఎక్కడ ఆలోచన చేసి అడుగు వేసింటావు తెలుసా? నువ్వు ఈ హృదయంలో ఆలోచన చేసే అడుగు వేసింటావు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నాయనా నువ్వు చేసే ప్రతి పని ఎక్కడ ఆలోచన చేస్తావట? నువ్వు హృదయంలో ఆలోచన చేసి ఉంటావు. కాబట్టిగా దేవుడు నిన్ను నిర్దోషిగా ఎంచడని ఎద్దులను కంట్రోల్ చేయడానికి ముక్కుతాడని ఒకటి వేస్తుంటాడు, చూసినాడా? ముక్కుతాడేసి వాడు గట్టిగా పట్టుకొని లాగితే దాని శరీరం అంతా ఇలా తిరుగుతుంది. నీ హృదయం కూడా పొగరు పట్టిన ఎద్దులాగే రంకెలయ్యాలనుకుంటుంటుంది. అప్పుడు నువ్వు కూడా ఏం చేయాలో తెలుసా? దానికి ఒక ముక్కుతాడు వేసి బలవంతంగా హృదయాన్ని ఏం చేయాలో తెలుసా? లాగి చక్కదిద్ది మళ్ళీ దేవుళ్ళో సరైన దారిలో దానిని నడిపించాలి. లేకపోతే ఇది చెయ్యి దాటిపోతుంది. అప్పుడప్పుడు నీ హృదయాన్ని గురించి నేను అనుకున్న ఒక మంచి మాట ఏంటో తెలుసా? పిచ్చి కుక్కలు ఊర మీద పడి తిరుగుతుంటాయి, చూసారు ఎప్పుడన్నా? పిచ్చి కుక్కలు ఊరి మీద పడి తిరుగుతుంటే కనపచ్చినా ఎవరో ఒకరి జీవితాన్న బలి చేస్తాయి. ఎవడొకడు చేతిలో పడి ఇవైనా వీళ్ళు దీని జీవితాలు ఏం చేసుకుంటాయో తెలుసా? బలైపోతాయి. ఊరి మీద పడి తిరిగే పిచ్చి కుక్క ఎంత ప్రమాదకరమో లోకం మీద పడి తిరుగుతున్న మన హృదయం కూడా
అంతే ప్రమాదకరమైనది. ఈ లోకం మీద పడి తిరుగుతున్న ఈ హృదయము పిచ్చుకుక్క ఎవడొకరు జీవితాన్ని బలి చేసినట్టు నువ్వు కూడా ఎవరొకరు జీవితాన్ని బలి చేస్తావు. లేకపోతే ఎవడొకడు చేతుల్లో పడి ఈ పిచ్చుకుక్క బలి అయిపోయినట్టు నువ్వు కూడా ఎవడొకడు చేతుల్లో పడి ఏమైపోతావు తెలుసా? బలి అయిపోతావు. కాబట్టి ఈ పిచ్చుకుక్క లాంటి ఈ హృదయాన్ని మనం ఏం చేయాలట? లోపరుచుకొని కంట్రోల్ చేస్తుండాలి. ఒకవేళ ఈ హృదయం సేజారిపోయిందా మనం పట్టుకోలేము. అంతే. ఆ వాక్యం విన్నప్పుడు నిజంగా ఒకసారి వాక్యం మనం సూటిగా గుచ్చుకుంటుంటుంది. ఆ మాట సూటిగా మనం తగులుతూ ఉంటుంది. తగిలినప్పుడు మనలో ఒక నెగిటివ్ ఫీలింగ్ కలుగుతుంది. రోజు చర్చికి వెళ్తూ ఉంటాను, నేనేనా ఇలాంటివి చేసేది, నేనేలా ఇలా దిగజాడు పనులు చేస్తాను అనేది ఒక నెగిటివ్ ఫీలింగ్ మనం గుచ్చుతూ ఉంటుంది. చూసినారా? దానిని ఏమంటామో తెలుసా? దానినే పశ్చాత్తాపము అంటారు. పశ్చాత్తాపం తర్వాత కలిగే దానిని ఏమంటామో తెలుసా? మారు మనసు అంటాం. ఒక పశ్చాత్తాపం మనలో కలిగిన తర్వాత ఇంకెప్పుడు ఇలాంటి పాడు పని నా జీవితంలో చేయనండి అని ఒక మనిషి బలమైన నిర్ణయం తీసుకొని ముందడుగేసి వెనక్కి చూడకుండా పోతుంటావు. చూసినావా? దానినే మారు మనస్సు అని అంటాం. ఈరోజు క్రైస్తవులలో నిజంగా చెప్పాలంటే 100% మంది ఎక్కడికి వచ్చి ఆగిపోయారో తెలుసా? ఎక్కడికి వచ్చారంటే పశ్చాత్తాపం దగ్గరికి వచ్చి మాత్రమే ఆగిపోతారు. ఒకప్పుడు లేతగా ఉన్న శరీరం 60 ఏళ్ళకి వచ్చేసరికి ఎలా అయిపోయింటుందో తెలుసా? ముడతలు పడుతూ మారిపోతూ వస్తుంటుంది. చూసినారా? నేనంటాను, నీ శరీరంలో సంవత్సరం మార్పులు వస్తున్నాయో కానీ మార్పు రానిదేముందో తెలుసా? మన హృదయంలోనే మార్పు రావట్లే. దేవుడు అనుకుంటున్నాడు, నాయన నీ శరీరంలో ఇన్ని మార్పులు వస్తున్నాయి కదా ప్రతి సంవత్సరము, నీ హృదయంలో కూడా ఇలాంటి ఒక్క మార్పు అయిన సంవత్సరానికి ఒకటి వచ్చినా కానీ మేలే కదా అని దేవుడు అంటున్నాడు. చూసినా? ఒక్క మార్పు అయిన సంవత్సరానికి నువ్వు తెచ్చుకున్నావంటే నీ ముగింపులోకి, నీ సంపూర్ణమైన ముగింపులోకి అడుగు పెడతావు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే మొట్టమొదట నా తీర్మానం ఏంటంటే నువ్వేం పొందాలట? మారు మనస్సు పొందాలి. వాళ్ళని నేనేం అనట్లేదు కానీ ఒక అన్యుల యొక్క ఫీలింగ్ ఏంటో తెలుసా? ఈ గుడిలో దేవుడు ఉన్నాడని గుడిలో ఉన్నంత వాళ్ళకి ఏ తప్పు వాళ్ళు చేయట్లే. ఎంత బాగుంటున్నారంటే అంత బాగుంటున్నారు. వాళ్ళ దేవుడు గుడిలో ఉన్నారని ఏ తప్పు చేయకుండా బతుకుతున్నారు కదా. దేవుడు అంటాడు, బాప్తిజం తీసుకున్న తర్వాత నీ హృదయంలో ఎవరు ఉంటారో తెలుసా? దేవుడు ఉంటాడని. అరే గుడిలో దేవుడు ఉన్నందుకే వాళ్ళు తప్పు చేయకుండా ఉంటే నీ హృదయంలో దేవుడు ఉంటే అసలు నువ్వు ఎట్టుండాలో తెలుసా? అయ్యో దేవుడు నా హృదయంలో ఉన్నాడు, ఆయన నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నేను ఈ టైంలో తప్పు చేస్తే ఎలా చీంగా నేను తప్పే చేయకూడదని ఎలా ఉండాలో తెలుసా? మనము ఎలా ఉండాలో తెలుసా? అంత పరిశుద్ధంగా ఉండాలి, అంత నీతిగా ఉండాలి, అంత నిజాయితీగా ఉండాలి, అంత క్యారెక్టర్లు కాపాడుకుంటూ ఉండాలి. ఒక అన్యులకు ఉన్నంత ఇంకిత జ్ఞానం కూడా క్రైస్తవులైన మనకు ఏమైపోతుంటుంది తెలుసా? లేకుండా పోతుంటుంది. బాప్తిజం తీసుకున్న కొత్తలో ఈ హృదయం మీద తప్పు చేయకుండా మనం ఎంత పట్టు బిగించింటామో తెలుసా? అసలు ఒక చిన్న ఆలోచన కూడా లోపలికి రాకుండా అంత టైట్గా దీని మీద పట్టు బిగించింటాం. ఈ పట్టు ఎంతసేపు నింటుంది తెలుసా? కొంతకాలమే. కాలం గడిచే కొద్దీ ఈ హృదయం మీద మనం బిగించిన పట్టు ఏమైపోతుంటో తెలుసా? లూజ్ అయిపోతుంటుంది. నువ్వు ఎందుకు తప్పు చేస్తున్నావని నేను ఒక మాట అంట, నీ హృదయం మీద ఒకప్పుడు నువ్వు బిగించిన ఆ పట్టు ఏమైపోయిందో తెలుసా? ఈరోజు లూజ్ అయిపోయింది. నువ్వు అవకాశం ఇస్తున్నావు కాబట్టి చిన్న అవకాశం ఇచ్చినా ఎలాంటిదంటే నది ఒడ్డున చిన్న గండి పడుతుంటుంది. ఎప్పుడన్నా గమనించారా? ఫస్ట్ చిన్న గండి పడేది చిన్న రంధ్రమే, ఏం కాదులే అని ఇడిచిపెడితే చిన్న గండి ఏం చేస్తానంటే మహాప్రలయంగా తయారైపోయి ఊరినే ముంచేస్తుంది.